హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సోనీస్ వరల్డ్. ఈరోజైతే మృగశిర కార్తె అనేసి ఫిష్ అయితే తెచ్చాము. సింపుల్ ప్రాసెస్లో ఈ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాము. ముందుగా అయితే ఫిష్ని అయితే ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని నీట్గా కడుక్కొని పక్కకైతే పెట్టుకుందాము. ఇలా గిన్నె అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఇందులో జీలకర్ర అయితే వేసాము. కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాము. ఉల్లిపాయలు అనేవి కొంచెం పెద్ద సైజులో కట్ చేసాము, పేస్ట్ లాగా చేస్తాం కాబట్టి అందుకోసమని ఇలా కొంచెం పెద్దగా కట్ చేసాము. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు అనేవి తొందరగా ఫ్రై కావడానికైతే కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. సాల్ట్ వేయడం ద్వారా ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగిపోతాయి. ఫిష్ కర్రీ వండేటప్పుడు అయితే ఇలా పెద్ద గిన్నె పెట్టుకున్నాం అనుకోండి, ముక్క విరిగిపోకుండా మంచిగా ఉంటుంది. ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే కొంచెం అయితే వేయించుకోవాలి. గిన్నె అయితే అడుగంటకుండా ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి వేగిపోయాయి. ఇవైతే మిక్సీ పట్టుకుందాము. మిక్సీలో వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు అయితే వేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అలా వేయడం ద్వారా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అదే గిన్నెలో కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర వేసి ఈ పేస్ట్ మొత్తం అయితే వేసేసాను. ఉల్లిపాయ పేస్ట్ మొత్తం ఫైన్గా పేస్ట్ చేసుకున్నాము. అదైతే ఇందులో వేసుకున్నాము. ఇప్పుడు మనం ఇది సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది తొందరగా. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంతగా పసుపు అయితే యాడ్ చేసుకుందాము. పసుపు అయితే వేసుకొని మొత్తం కలిసే వరకు అయితే ఈ విధంగా కలుపుకోవాలి. మనకైతే మొత్తం అయితే కలిసిపోయింది. ఇందులోకి తగినంతగా కారం అయితే వేసుకుందాము. తగినంతగా కారము, ఉప్పు మనం ఆల్రెడీ ఉల్లిపాయలు వేసాం కదా, ఇప్పుడు తగినంతగా వేసుకొని కొంచెం ధనియా పౌడరు, జీలకర్ర మెంతుల పొడి అయితే వేసాను. ఉల్లిపాయ పేస్ట్లకు మొత్తం ఈ కారము మసాలాలు పట్టే విధంగా అయితే మొత్తం అయితే కలుపుకోవాలి. ఇది కొంచెము ఉడకాలి. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాము. ఈ విధంగా కలిపేసుకొని మనం ఇందులోకి పాత చింతపండు అయితే తీసుకున్నాము. టేస్ట్ కోసం అయితే పాత చింతపండు అయితే తీసుకున్నాము. ఇదైతే పులుసు అయితే పిసుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు మనకు ఇదైతే ఉడికిపోయింది. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కాబట్టి మనకు కారం అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనకి ఇంతకుముందు పులుసు అయితే తీసుకున్నాం కదా, అది ఇందులోకి అయితే వేసుకుందాము. ఇలా వేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అయితే కలిపేసుకున్నాము. ఇప్పుడైతే మనకి ఇది చిక్కగా ఉంది. మనకి ఇందులోకి సరిపడినంతగా వాటర్ అయితే వేసుకుందాము. ఇది మనకి కొంచెం సేపు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకైతే ఉడికిపోయింది. ఆయిల్ సపరేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్ని అయితే తీసుకొని ఒక్కొక్కటిగా ఇందులో అయితే వేసుకుందాము పులుసులోకి. ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి. ఇలా పెద్ద గిన్నె పెట్టుకోవడం ద్వారా ముక్కలు అనేవి ఇరిగిపోకుండా ఏ పీస్ కా పీస్ అలాగే ఉంటుంది. ఈ విధంగా అన్నీ అయితే వేసుకుందాము ఒక్కొక్కటిగా. వేసిన వెంటనే అయితే కలపకూడదండి. ఒక 5 మినిట్స్ అనేది అలాగే ఉంచాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకొని ఇప్పుడు మూత పెట్టేసాం. హై ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు కొంచెం అయితే ఉడికింది. ఇప్పుడు చిన్నగా కలుపుకోవాలి. కొంచెం ఉడికింది అంటే ముక్క అనేది విరిగిపోతుంది. చిన్నగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఉడికిపోయింది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. మనకు కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. చేపల కూర అయితే సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకున్నాము. ఫిష్ అయితే ఉడికిపోయింది. ఫైనల్గా అయితే పులుసు అనేది రెడీ అయిపోయింది. సింపుల్ ప్రాసెస్లో అండి.
చూడండి ఏ పీస్ కా పీసే ఉండిపోయింది. ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.